T27 Union! T27 Union! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! T27 Union! T27 Union! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! టీఆర్డీకేఎస్ యూనియన్ నుంచి మనకు ప్రస్తుతం ముందు జైన్ కావడం జరిగింది. మరి వాళ్ళు మనల్ని ఏ విధంగా అయితే నమ్మి వచ్చారో వాళ్ళకు తప్పకుండా ఏమి ఇబ్బంది కాకుండా అన్యాయం కాకుండా తప్పకుండా మా శ్రేయభిలాషగానే మా మిత్రులాగా చూసి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాము. ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యూనియన్ నమ్మి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు వచ్చేసిన సందర్భంగా మరి మీ మిత్రులు ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి మీ ద్వారా మీరు వారందరి మాట్లాడి మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయ శ్రీ ఉత్తయ్య గారు సీనియర్ ప్రెసిడెంట్ మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు గారికి మరియు నాతోటి సెక్రటరీ పి రాజేశ్వర గారికి మరియు సత్తార్ గారికి మరియు సెలవు గారికి వాళ్ళకి అందరికీ కూడా మరియు నాతోటి ఈ కార్యక్రమాలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా మనం నల్గొండ జిల్లా డైరీ ఇనాగ్రేషన్ 2026 సంవత్సరంలో గాంధీ జరిగినందుకు గాను మనల్ని గుర్తించి మన స్టేట్ జనరల్ సెక్రటరీ గారు మరియు స్టేట్ బాడీ వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ రోజు నాకు నల్గొండ మీటింగ్ ఉండగా సార్ ఇబ్బంది ఉండడం వల్ల పోలేకపోయాను. దాన్ని తీసుకొచ్చి ఇచ్చినందుకు అమర్ కుమార్ గారికి పార్టీ ధన్యవాదాలు. మరియు ముత్తఫా గారి ఆధ్వర్యంలో జరిగినందుకు నాకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి సారెంబడి తిరుగుతూ సారెంబడి ఉండి నేను ఉన్న వ్యక్తి నేను. ఎందుకంటే ఎక్కువ నా కాన్ఫరెన్స్ కానీ ఆ విషయాలు కానీ ఏ సార్ కూడా అన్నీ చేసుకొని మమ్మల్ని అప్రూపంగా తీసుకుంటారు. అలాగనే ఇప్పుడు వచ్చిన మీ 3 మెంబర్స్ మన 3 మెంబర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ నుంచి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా సరే వైద్యం సమస్య ఏదంటే మాత్రం రాజేశ్వర సార్ని ఏదన్నా ఇట్లాంటి డివిజనాలకు సంబంధించి ఏదో ఉంటే మేము డివిజనాల్స్ ఉంటాం, నేనుంటాను, సర్కార్ గారు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా మాకు ఎవరికి వచ్చి తెలియజేసినా మేము ఆ కార్యక్రమాన్ని మిమ్మల్ని కంప్లీట్ చేసేస్తాం ఇబ్బంది లేకుండా. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన సభ్యులకి ఏ ఆపద వచ్చినా కానీ ఎలాంటి సమస్య వచ్చినా కానీ వారి దగ్గర మీ సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు శ్రద్ధగా ఉండాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు అమర్ కుమార్ గారు, అదేవిధంగా యూజర్ ప్రెసిడెంట్ రాజేశ్వర గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ భాష గారు, సత్తార్ గారు, ఇతర కార్మిక సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వాస్తవంగా ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. నిన్న కొంతమంది ఆర్టిజన్స్కు ఎటువంటి మీటింగ్ లేకుండా యాజమాన్యం వారి ఇష్టం వచ్చినట్టు కొన్ని సబ్స్టేషన్ల నుంచి అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ విషయాన్ని సీను మరియు కొంతమంది
కార్మిక సోదరులు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను ఏం చెప్పినట్టే మీరందరూ ఐక్యతగా ఉన్నట్లయితే ఆ సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా నిన్న చాలామంది ఒక 20 మంది దాకా మా ఇంటికి రావడం జరిగింది. రాజేశ్వరరావు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడి మేనేజ్మెంట్కి ఇబ్బంది కాకుండా వర్క్ మాత్రం చేయవలసి వస్తుంది అని మనం చేయము అనడానికి ఎటువంటి హక్కు లేదు. మనం దానికి పరిష్కారం ఒకరి మీద భారం పడకుండా ఏ విధంగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిన్న పోయి డీ గారిని కలవడం జరిగింది. డీ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దాన్ని అమలు చేయడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే ఇంతకుముందు ఒకటే యూనియన్ ఆర్టీ కాంట్రాక్ట్ వర్కర్స్ అంటే మిర్యాలగూడ డివిజన్లో 327 అడుగుజాడల్ని నడిచేవాళ్ళు ఒకటే యూనియన్ అనేది ఉండేగా, వేరే యూనియన్ సంఘంలో ఒక మనిషి కూడా లేకపోయేవాళ్ళు. అదేవిధంగా కూడా మనం ఈ యూనిట్ స్టేట్లో ఎక్కడ కూడా లేదు. ఈసారి మనం డైరీ ప్రోగ్రామ్ అంటే దాదాపుగా ఆర్టీ చేసే అడ్వర్టైజ్మెంట్లో ఒక 2-3 లక్షలు వాళ్ళు కూడా సంతోషంగా పైసలు కట్టి పార్టిసిపేట్ కావడం జరిగింది. అదే యూనిట్ ఇప్పుడు కూడా ఇంతకుముందు మిత్రులు మరి అసీను అండ్ ఇంతకుముందు పనిచేసిన ఈ సైదులు, ఈ ఆదిరెడ్డి వీళ్ళందరూ కూడా ఐక్యత ఉండి పనిచేసారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా నేను కొంతమందికి సోదరులకు తెలియజేసింది ఏమంటే, కొంతమంది ఏదైనా మాకు పదవులు ఇచ్చినట్లయితే మేము వస్తామని అందరూ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఐక్యతగా అందరం ఉంటామో వాళ్ళ సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అయితే మేనేజ్మెంట్ కూడా ఇంటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలో వాళ్ళందరూ కూడా యూనియన్లకు ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టి అందులో ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారో నాకు తెలుసు దాదాపుగా చెప్తూ వాళ్ళు కూడా జైలు కావాలని అభిమానిస్తూ మీ సమస్యలు ఏమున్నా కానీ మిర్యాలగూడ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, రీజనల్ సెక్రటరీ ఇక్కడనే ఉంటారు. అందులో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టి కూడా తీసుకొచ్చిన మన శాసనసభ్యుల కృషి చేసి యూనియన్ అభివృద్ధికి పాల్పడాలని అందరూ కూడా ఈ సందర్భంగా చేస్తూ చూస్తున్నాను. ఈరోజు జాయిన్ అయిన సభ్యులు కూడా మీటింగ్కి వచ్చినటువంటి మన రీజనల్ ప్రెసిడెంట్ అమర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అంజనేయులు గారు, సెక్రటరీ రాజేశ్వరరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పాషా గారు, మరియు ట్రెజరర్ సత్తార్ గారు, ఇతర కార్మిక సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. మన 327 యూనియన్ చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల ఆకర్షితులై మన యూనియన్లో చేరినటువంటి సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న కూడా కలిసిన కొంతమంది కార్మిక సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాయిన్ కావడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళకు కూడా తగిన ప్రాతినిధ్యం ఇస్తామని ఈ యూనియన్ అభివృద్ధి కోసం అందరు కలిసి పాటుపడి వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులను అందరినీ తీసుకొని పోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని మనవి చేస్తున్నాం. ఈరోజు 327 యూనియన్ చేసే పని వల్ల యూనియన్ అభివృద్ధికి ఆకాంక్షించి యూనియన్ కోసం చేరి వారి కార్యక్రమాలు నిర్వర్తించడానికి మేము తప్పకుండా పనిచేస్తాం. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఆర్గనైజేషన్ నమ్మి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అన్ని వేళల్లో అందుబాటులో ఉండి కార్మికులు శ్రేయస్సుపోయి కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి ఆల్ ఇండియా ఐఎన్టీసీ 327 యూనియన్ ఇది బాగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చేయాలని కార్మికులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.